నిండు సభలో ఆడబిడ్డలకు అవమానం షేమ్ షేమ్ సీఎం. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ డిప్యూటీ భట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు. అసెంబ్లీలో తీవ్ర గందరగోళం. తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదంటున్న మహిళా సభ్యులు. సభలో సవిత తీవ్ర భావోద్వేగం. తననెందుకు టార్గెట్ చేస్తున్నారన్న ఆక్రోశం. పోడియంలో బైఠాయింపు. ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించినా రాజకీయం వదిలేస్తా. నాతో అశోక్నగర్కు వచ్చేందుకు సీఎం సిద్ధమా? కేటీఆర్ సవాల్. 8 నెలల్లో సర్కార్ ఒక్క ఉద్యోగం ఇయ్యలే. మందిని పుట్టిన వారిని మా బిడ్డలు అంటున్నారు. ఉద్యోగులు ఎవరిచ్చారో సిటీ లైబ్రరీలో అడగండి. మేం 1.82 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ చెప్పుకునే 35,000 మేమిచ్చినవే. 10 ఏళ్లలో 1.6% అప్పు మాత్రమే చేశాం. హైదరాబాద్లో మరో రేప్. సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై లైంగిక దాడి. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తారంటూ పలుమార్లు అఘాయిత్యం. కామాంధుడికి ఊరేసరి. చిన్నారిపై లైంగిక దాడి హత్య కేసులో సంచలన తీర్పు. ఈవీఎం స్కాములు మీదేం కథ? కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎం పై కాంగ్రెస్ సీరియస్. మీ వెనుకొన్న అక్కల్ని నమ్మొద్దు. కేటీఆర్కి సీఎం రేవంత్ రెడ్డి సూచన. నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారని సబిత ఆవేదన. తమ్ముడు అంటూనే ఆమె మోసం చేశారని సీఎం వ్యాఖ్య. మా పార్టీ మారి నాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. భట్టి. సీఎం వ్యాఖ్యలపై భారత సభ్యుల అభ్యంతరం. క్షమాపణకు పట్టు. ఇరుపక్షాల వాదోపవాదాలతో శాసనసభలో గందరగోళం. నిరసనల మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం. నన్ను కాంగ్రెస్కు రమ్మని ఆమె బారాసలో చేరారు. నాకు అండగా ఉండాల్సిన సబితక్క వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సబితక్క కోసం ప్రచారానికి వెళ్ళి అప్పటి ప్రభుత్వం నవ్వి 2 కేసులు పెట్టింది. అందుకే అక్క మాటలు నమ్మి మోసపోయానని సభలో చెప్పా. సీఎం రేవంత్. హమాస్ అగ్రనేత హనియా హత్య. ఇరానీ క్షిపణి దాడిలో అంతమొందించిన ఇజ్రాయెల్. 2 దేశాల మధ్య మరింత పెరగనున్న ఉద్రిక్తత. సవాళ్లను అధిగమించి లక్ష్య సాధన. రాష్ట్ర ప్రజలకు నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపు. 3 నెలల్లో క్రమబద్ధీకరణ. ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఈ వారం నుంచే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభం. రుణమాఫీ కోతలే. రైతులకు 35 నుంచి 49 లక్షలు రుణమాఫీ సొమ్ము. 24,499 కోట్లు. ఈసారి 3 విడతల్లో రుణమాఫీ. వ్యవసాయ శాఖ తెలిసిన లెక్క ఇది. గతంలో లక్ష మాఫీకి 36 లక్షల రైతులైతే 2 లక్షల మాఫీ 35 లక్షల మందే. లక్ష రుణమాఫీ కంటే 2 లక్షల మాఫీలో 1.19 లక్షలు తగ్గిన రైతుల సంఖ్య. రుణమాఫీల కోతలు. రేషన్ కార్డులు. సీఎం ఇక్కడ ముంచి అక్కడ తేలిండ్రు. మీ వెనకాలండి మీ అక్కల మాట వింటే జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సిందే. సవిత, సునీత తదితరులను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ద్రవ్య వినిమయ బిల్లుపై కేటీఆర్ ప్రసంగానికి బదులిచ్చిన సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరం. సభలో గందరగోళం. అర్పణ మధ్య సీఎం ప్రసంగం. అవసరమైతే ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావచ్చు. సీఎం సందర్భాన్ని బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అక్క మాటల్లో నమ్మి మోసపోయాను కేటీఆర్కు చెప్పా. రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే. మహిళా ఎమ్మెల్యేలు. సాగర్కు పోటెత్తిన కృష్ణమ్మ. రమణ లోడెత్తరా. జూలై టార్గెట్ కోసం చివరి రోజు ఎక్సైజ్. అట్టుడికిన అసెంబ్లీ. అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో దుమారం. వారిని నమ్ముకుంటే బస్టాండ్ గతేంద్ర సీఎం. తీవ్ర నిరసన తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు. పోడియం వద్ద మహిళా సభ్యుల బైఠాయింపు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్. కాంగ్రెస్ సభ్యుల ఎదురుదాడితో గందరగోళం. రేవంత్పై మండిపడ్డ సబితా ఇంద్రారెడ్డి. అభయహస్తమని చెప్పి భస్మాసురస్తమయ్యారు. 420 హామీలతో ప్రజలను మోసం చేశారు. రాష్ట్రానికి రోగి అంటే పెట్టుబడులు వస్తాయా? కేటీఆర్. కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు. కోమటిరెడ్డి సంపత్ కుమార్ సభ్యత్వం రద్దు కాలేదా? నన్ను కూడా ఏ ఒక్కరోజు అసెంబ్లీలో ఉండనివ్వలేదు. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పరోక్ష హెచ్చరిక. 4వ నగరం మహానగరంలో మారనున్న మహేశ్వరం. ముచ్చెరలో కాలుష్యరహిత నెట్ జీరో సిటీ. శంషాబాద్ నుంచి మెట్రో. 1000 ఎకరాల్లో ఐటీ కంపెనీలు. పర్యాటక విద్య ఆరోగ్యం. 6 కోర్సులు. 2,000 మంది విద్యార్థులు. స్కిల్ యూనివర్సిటీకి వచ్చే ఏడాది నుంచి ప్రారంభం. విషాదమే. 270కి పెరిగిన మృతుల సంఖ్య. 240 మంది పైగా కళ్లంతో. నామమాత్రంగా మాఫీ. ఇట్లా లొల్లి చేస్తే సభ్యత్వాలు రద్దు కావచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. గతంలో లేచి నిల్చున్నందుకే వెంకటరెడ్డి సంపత్ సభ్యత్వాలు రద్దు చేసిన ప్రస్తావన. అసెంబ్లీలో గత 10 ఏళ్లలో రకరకాల సంప్రదాయాలు తెచ్చారు. నన్ను ఏ ఒక్క సెషన్లో కూడా మాట్లాడలేదు. ఇప్పటికైతే సస్పెన్స్ కూడా ఉండొద్దని అనుకుంటున్నాం. ఫ్యూచర్ సిటీగా ముచ్చెర్ల. మెట్రో నేస్తం. గొప్ప నగరంగా మారుస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. సభలో గరం. మేం సంపద సృష్టించినాం. దళసరి ఆదాయం పెంచినాం. కేటీఆర్. ఉద్యోగులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్న. మీ పాలనలో అద్భుతం అయితే ఫస్ట్కే జీతాలు ఎందుకు ఇయ్యలే? భట్టి. అబద్ధాలు చెప్పుట్లకు కేటీఆర్ దిట్ట. బంగారు తెలంగాణ ఏడుస్తుంది సీతక్క. 7 లక్షల కోట్లు ఏమైపోయినాయి? అప్పుల కింద తెచ్చిన సొమ్మంతా ఎక్కడ ఖర్చు పెట్టారు? వివేక్ వెంకటస్వామి. రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల్లో అక్రమాలు. సాఫ్ట్వేర్లలో మార్పులు చేసే అవకతవకలు. కమర్షియల్ ట్యాక్స్ సహా 3 శాఖల్లో చక్రం తిప్పిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్. గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే.